Hello everyone, this is John. I warmly welcome you all to John's English Academy. ఈ రోజు సెషన్లో మనం తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి 2026కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్లస్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా అడిషనల్ విషయాలు ఇందులో మనం యాడ్ చేయబోతున్నాం. ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర ఒక్కొక్క ఆప్షన్ దగ్గర ఎంతో కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ని తీసుకోబోతున్నాం. ఈ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మన యూట్యూబ్ క్లాస్లో చెప్పినటువంటి విషయాలు కానీ యాప్లో నేర్పించినటువంటి విషయాలు ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డాయని. ఫర్దర్గా మీరు రాయబోతున్నటువంటి టెట్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్లో మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగానే మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ కానీ మరియు ఫ్రీగా మీకు యూట్యూబ్లో క్లాసెస్ కానీ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వీటిని ప్రాపర్గా వాడుకొని ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఎగ్జామినేషన్లో హైయెస్ట్ స్కోర్ చేయగలగాలి. ఈ క్లాసెస్ కేవలం టెట్కే కాదు, మీరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రాసిన ఎస్జిటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బిట్ని మనం ట్యాకిల్ చేస్తూ 2026కి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ట్యాకిల్ చేద్దాం. మీరు జూన్లో రాయబోతున్నటువంటి టెట్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం లేదా హైయెస్ట్ స్కోర్ ఇంగ్లీష్లో చేసే విధంగానే ఇక్కడ క్లాసెస్ నేర్పించబడతాయి. లెట్ us స్టార్ట్ ద సెషన్ నౌ. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫార్మర్ ఓన్డ్ ఎ లార్జ్ డాష్ క్యాటిల్ దట్ గ్రేజ్డ్ నియర్ ద రివర్. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు క్యాటిల్ అనే పదం ఉంది. క్యాటిల్ అంటే గ్రూప్ ఆఫ్ గ్రేజింగ్ యానిమల్స్, అంటే మేత మేసేటటువంటి జంతువులు. గ్రేజ్డ్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, మేత వేయడం. అవి నియర్ ఎక్కడున్నాయి? రివర్ దగ్గర ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఒక కలెక్టివ్ నౌన్ మీద వచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ మీరు క్యాటిల్ యొక్క సమూహాన్ని ఏమని పిలవాలి? ఇది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్. ఆప్షన్స్ ఏమున్నాయి? స్కూల్, హర్డ్, బ్రూడ్, కాలనీ అని 4 కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి. ఇందులో దేన్ని ఆన్సర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ స్కూల్ అని ఉంది. స్కూల్ అనేది ఒక కలెక్టివ్ నౌన్. దాని మీనింగ్ మనం గ్రూప్ ఆఫ్ ఫిష్ని, అంటే చేపలను దగ్గర ఉంటే దాన్ని మనం స్కూల్ అనాలి. కేవలం స్కూలే కాదు, మీరు షోల్ అని కూడా అనొచ్చు. షోల్ అని కూడా అనొచ్చు అండి. ఇంకా ఏమనొచ్చు సార్? క్యాచ్ అని కూడా అనొచ్చు. షోల్ అన్నా, క్యాచ్ అన్నా, లేదంటే స్కూల్ అన్నా గ్రూప్ ఆఫ్ ఫిష్ అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది. స్కూల్ అనే పదం మీరు వేల్స్కి కూడా వాడొచ్చు అండి. ఓకేనా? ఇంకెక్కడ వాడొచ్చు? స్కూల్ ఆఫ్ వేల్స్ అనొచ్చు. స్కూల్ ఆఫ్ వేల్స్ అని కూడా మనం వాడొచ్చండి. అది కూడా రకమైనటువంటి చేప కిందికి వస్తుంది కాబట్టి, చేపల కిందికి వస్తాయి కాబట్టి మనం స్కూల్ ఆఫ్ వేల్స్ కూడా వాడొచ్చు. స్కూల్ ఆఫ్ డాల్ఫిన్స్ కూడా వాడొచ్చు. డన్. అంటే ఒక స్కూల్ అనే పదం నుంచి మనం ఎంత డిరైవ్ చేసామో చూడండి. నెక్స్ట్ హర్డ్. మనకు కావాల్సిన ఆన్సర్ ఇదేనండి. గడ్డి మేసేటటువంటి జంతువుల సమూహాన్ని మనం హర్డ్ అనాలి. క్యాటిల్ అంటే ఆల్రెడీ తెలుసు, గడ్డి మేసేటటువంటి జంతువులు. వాటి సమూహాన్ని మీరు హర్డ్ అనాలి. ఈ హర్డ్ అనేది హర్డ్ ఆఫ్ క్యాటిల్కి వాడతామండి. హర్డ్ ఆఫ్ క్యాటిల్. కేవలం క్యాటిల్కే వాడతామా? లేదు, ఎలిఫెంట్స్కి కూడా వాడవచ్చు. ఎలిఫెంట్స్కి కూడా మీరు వాడవచ్చు. సార్ అవి కూడా గడ్డే వేస్తాయి కదంటే, ఓకే, గుర్తుండడం కోసం హెర్డ్ ఆఫ్ క్యాటిల్ అని కూడా అనొచ్చు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రూడ్. బ్రూడ్ అంటే దీని మీనింగ్ బర్డ్స్ యొక్క సమూహం, స్పెషల్లీ యంగ్ బర్డ్స్. యంగ్ బర్డ్స్ యొక్క సమూహాన్ని, లేదా చిక్స్, వాటిని మనం ఏమంటాం? చిక్స్. దాని సమూహాన్ని బ్రూడ్ అనాలి. నెక్స్ట్ కాలనీ. కాలనీ అంటే గ్రూప్ ఆఫ్ యాంట్స్. చీమల దండు అంటాం కదా, చీమల దండుని కాలనీ అనాలి. సార్ కాలనీ అంటే నేను గ్రూప్ ఆఫ్ హౌసెస్ అనుకుంటున్నాను సార్, అది వదిలేయండి. కాలనీ యొక్క ఒరిజినల్ మీనింగ్ ఏదైతే ఉందో అది గ్రూప్ ఆఫ్ యాంట్స్ అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అంటే చీమల దండు, చీమల సమూహాన్ని కాలనీ అనాలి. ఇదే కాలనీ మీరు బ్యాట్స్కి కూడా వాడచ్చు. ఓకేనా? బ్యాట్స్కి కూడా వాడచ్చు. గబ్బిలాలకు, గబ్బిలాల సమూహాన్ని కూడా మీరు కాలనీ అనొచ్చు. ఓకేనా? యాంట్స్ కానీ, బ్యాట్స్ కానీ, పెంగ్విన్స్ కానీ, పెంగ్విన్స్, దీని సమూహాన్ని కూడా మనం కాలనీ అనవచ్చు అన్నట్టు. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడం కొన్ని సెకండ్ల పని.
కానీ రేపు ఎగ్జామినేషన్లో హర్డ్ కాకుండా బ్రూడ్ రావచ్చు, స్కూల్ రావచ్చు, కాలనీ రావచ్చు, లేకపోతే షాల్ అనేటటువంటి క్యాచ్ అనేటటువంటి పదమే రావచ్చు. నా స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒక క్వశ్చన్ని టేకప్ చేస్తే 4 ఆప్షన్స్ మీద పూర్తి అవగాహన ఉండాలని నేను ప్రతిసారి కోచింగ్ ఇస్తాను. అలానే ఒక క్వశ్చన్ని మీకు నేర్పిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రవి బిహేవ్స్ యాజ్ దో హీ డాష్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్కూల్. రవి ఎలా బిహేవ్ చేస్తాడంటే అతడికి మొత్తం అంతా వచ్చు అనేటట్టుగా బిహేవ్ చేస్తాడట. ఓకేనా? ఆప్షన్స్ చూద్దాం. వాజ్ నోయింగ్ ఒకటో ఆప్షన్. రవి బిహేవ్స్ యాజ్ దో హీ డాష్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్కూల్. టెన్స్కి సంబంధించిన హింట్ ఎక్కడా లేదు. అంటే ఏ టెన్స్లో అయినా మీరు దీన్ని ఆన్సర్ చేసుకోవచ్చు, బికాస్ దెర్ ఇస్ నో హింట్ ఆఫ్ టెన్స్. మరి ఎలా సార్? వాజ్ నోయింగ్ రాసేద్దామా? హీ ఏకవచనం కదా, గుర్తుపెట్టుకోండి. నోయింగ్ అనేది ఒక నాన్ ప్రోగ్రెసివ్ ఫామ్. నాన్ ప్రోగ్రెసివ్ ఫామ్ అంటే దీన్ని మీరు ప్రోగ్రెసివ్ టెన్సెస్లో వాడకూడదు. ఏంటివి సార్ ప్రోగ్రెసివ్ టెన్సెస్? కంటిన్యూస్ టెన్సెస్నే ప్రోగ్రెసివ్ టెన్సెస్ అంటారు. ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ కంటిన్యూస్ టెన్సెస్లో మీరు ఇలాంటి పదాలను రాయకూడదు. అంటే నోయింగ్ అనే పదాన్ని ఇలా ఒక టెన్స్లో వాయకూడదు. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సార్ టెన్సెస్ పైన అవగాహన లేదు సార్. ఎన్నో క్లాసెస్ని నేర్పించిన తర్వాతనే ఈ క్లాస్ దాకా వచ్చాను. అంటే మీరు ఆ క్లాసెస్ని నేర్చుకోకుండా, పూర్తి స్థాయిలో గ్రామర్ని నేర్చుకోకుండా డైరెక్ట్ దీన్ని ట్యాకిల్ చేయాలంటే మీరు పూర్తి స్థాయిలో ఒక క్వశ్చన్ అర్థం చేసుకోలేరు. అయినా నేను మీకు రివైజ్ చేస్తాను సో దట్ మీకు ఎంతో కొంత ఇక్కడ నాలెడ్జ్ రావాలని. అయితే నో అనే పదాన్ని మీరు ఇంగ్ ఫామ్లో రాయలేరు ఇలా ఒక టెన్స్లో. అంటే ఈజ్ నోయింగ్, యామ్ నోయింగ్, వాజ్ నోయింగ్, హ్యావ్ బీన్ నోయింగ్ ఇలా రాయకూడదు. ఇలాంటివి ఇంకొన్ని పదాలు ఉన్నాయండి. లైక్ బిలాంగ్. ఐ ఆమ్ బిలాంగింగ్ టు ఇండియా అనకూడదు, ఐ బిలాంగ్ టు ఇండియా అనాలి. ఇలాంటిది ఇంకో పదం కూడా ఉందండి, బికమ్. ఇలాంటిది ఇంకో పదం కూడా ఉందండి, రిక్వైర్. ఐ ఆమ్ రిక్వైరింగ్ 2 chairs. ఐ ఆమ్ రిక్వైరింగ్ 2 chairs ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇలా రిక్వైర్కి ఇంగు కలిపాము. అలా రాయకూడదు. ఏం చేయాలి సార్? ఐ ఆమ్ రిక్వైరింగ్ 2 chairs. ఎగ్జామ్లో ఇది ఇచ్చాడు అనుకోండి, ఇది కరెక్టా రాంగా అని మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవాలి. ఫస్ట్ రిక్వైరింగ్ అనేది ఒక నాన్ ప్రోగ్రెసివ్ ఫామ్, ఇది కరెక్ట్ కాదు, ఇలా మనం రాయలేము. ఇది ఏ టెన్స్లో ఉందో చెప్పండి. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ఉంటే దాన్ని మనం ఏ టెన్స్ అంటాం? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. దాన్నే ప్రెసెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటాం. మరి వాక్యం రాంగ్ అంటున్నారు కదా సార్, మరి ఏం చేయాలి? దీని ముందు టెన్స్లోకి మార్చుకోవాలి. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ముందు టెన్స్ ఏంటి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? V1. సో మీరు ఈ భాగం మొత్తం తీసేయాలి. తీసేసి ఆన్సర్ ఐ రిక్వైర్ 2 chairs అనాలి. సార్ ఐ రిక్వైర్డ్ కూడా వాడొచ్చా సార్ అంటే ఇక్కడ మీకు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కాబట్టి దాని ముందు టెన్స్లోకి మార్చుకున్నారు. ఉదాహరణకు ఐ వాజ్ రిక్వైరింగ్ 2 chairs అని అన్నాడు అనుకోండి, అది పాస్ట్ కంటిన్యూస్. అప్పుడు దాని ముందు టెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్. అప్పుడు మీరు ఆన్సర్ ఏం చేయండి? ఐ రిక్వైర్డ్ అని V2 పెట్టండి. అప్పుడు V2 పెట్టండి. ఎప్పుడు వాజ్ రిక్వైరింగ్ ఉంటే. ఇక్కడ యామ్ రిక్వైరింగ్ ఉంది కాబట్టి దాని ముందు టెన్స్ V1లోకి మార్చాము. ఇది V1. అంటే ఇలా నాన్ ప్రోగ్రెసివ్ ఫామ్స్ ఇచ్చినప్పుడు వాటి ముందు టెన్స్లోకి మార్చుకోవడం గుర్తుపెట్టుకోండి. నేను నాన్ ప్రోగ్రెసివ్ ఫామ్ పైన యాప్లో ఒక సెపరేట్ సెషన్ చేస్తాను. తప్పకుండా మీరు ఆ విషయాలను అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ 4 పదాలే నాన్ ప్రోగ్రెసివ్ అంటే కాదండి, ఇంకొన్ని పదాలు ఉన్నాయి. ఇప్పుడు నేను క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, టాపిక్లోకి వెళ్ళిపోతే అందులోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయినా ఎవరైనా కొత్త స్టూడెంట్స్ లేదా ఈ రోజైనా క్లాసెస్ వింటున్న వాళ్ళ కొంచెం ఇబ్బంది కాకూడదు, అదేవిధంగా నా స్టూడెంట్స్కి రివైజ్ అవుద్దని ఈ విషయాలను మీకు ఒకసారి చెప్పడం జరిగింది. ఇక్కడ వాజ్ నోయింగ్ అసలే రాదు. ఎందుకు రాదు? అదొక నాన్ ప్రోగ్రెసివ్ ఫామ్. నోయింగ్ అని రాయలేము ఇలా. ఈజ్, యామ్, ఆర్ తోటి, వాజ్ వర్డ్ తోటి నోయింగ్ రాయలేము. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వీటితో మనం నోయింగ్ రాయలేము. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. హ్యావ్ నోన్ ఇది పర్ఫెక్ట్గా ఉంది కదా సార్, V3 ఉంది, ఇంగ్లేదు ఏం లేదు. కానీ హీకి హ్యావ్ రాయొచ్చా? రాయలేము, హ్యాజ్ రాయాలి. వర్ నోయింగ్ రాయొచ్చా సార్? హీ ఏమో ఏకవచనం, వర్ రాదు, నోయింగ్ అసలే రాదు. అర్థమైందా? నెక్స్ట్ న్యూ అనేటటువంటి V2 ఉంది. ఈ 4 ఆప్షన్స్లో మనకు సరిపడా ఆప్షన్ ఒక్కటే ఉంది, అది V2గా ఉంది. ఇలా నాన్ ప్రోగ్రెసివ్ ఫామ్స్ని అర్థం చేసుకోవాలి. ఈ నాన్ ప్రోగ్రెసివ్ ఫామ్స్ మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి. ఆ తర్వాతే మీరు దాని ముందు టెన్స్లోకి మార్చుకోవాలి. ఉదాహరణకు నేను ఒక వాక్యం చెప్తాను వినండి. ఐ ఆమ్ ఓనింగ్ దిస్ హౌస్. ఐ ఆమ్ ఓనింగ్ దిస్ హౌస్.
ఓనింగ్ అనే పదాన్ని మనం ఇలా కంటిన్యూస్ టెన్స్లో పెట్టలేము. ఐ ఆమ్ ఓనింగ్ దిస్ హౌస్ ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. దాని ముందు టెన్స్లోకి మార్చుకోండి. ఐ ఓన్ దిస్ హౌస్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఈ రకంగా నాన్ ప్రోగ్రెసివ్ ఫార్మ్స్ని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఏ ప్రామిస్డ్ నేను వెరీ సూన్ నాన్ ప్రోగ్రెసివ్ ఫార్మ్స్ పైన మీకు క్లాస్ పెడతాను. అక్కడ మీరు పూర్తి స్థాయిలో నేర్చుకోవచ్చు. మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇక్కడ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టీచర్ అడాప్టెడ్ డాష్ మెథడ్ టు టీచ్ ఫొనెటిక్స్ టు హర్ చిల్డ్రన్. టీచరు ఒక మంచి మెథడ్ని, చాలా డిఫరెంట్ మెథడ్ని టేకప్ చేసిందట టు టీచ్ ఫొనెటిక్స్ టు హర్ చిల్డ్రన్. ఫొనెటిక్స్ని నేర్పించేటప్పుడు ఆ టీచరు ఒక మెథడ్ని ఫాలో అయిందట. ఆప్షన్స్ చూద్దాం. ఏ యునీక్, యుగానే పలికింది కాబట్టి దాని ముందు ఏ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. యాన్ యునీక్ రాదు. యుగా పలికినప్పుడు మనం ఏ రాయాలి? యాన్ రాయలేం. ద యునీక్, సార్ ద యునీక్ మెథడ్ అని పెట్టేద్దామా సార్ అని అంటే, యునీక్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది యూజువల్గా పాజిటివ్ డిగ్రీగా వాడబడుతుంది. అంటే ఏంటి సార్? యునీక్ అనే పదానికి కంపారిటివ్ సూపర్లేటివ్లు మీ మైండ్లో తెచ్చుకోండి ఒకసారి చూద్దాం. మోర్ యూనిక్, మోస్ట్ యూనిక్ అని వచ్చింది అనుకోండి, రాంగ్ అండి. ఈ పదానికి కంపారిటివ్ సూపర్లేటివ్ ఉండదు. సుప్రీం, ఈ పదానికి కూడా కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. మోర్ సుప్రీం, మోస్ట్ సుప్రీం అనలేము. ఎక్సలెంట్, ఈ పదానికి కూడా కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. యునీక్ అనే పదం ఉంది, సుప్రీం అనే పదం ఉంది, ఎక్సలెంట్ పదం ఉంది, కంప్లీట్ అనే పదం ఉంది. ఇవన్నీ అడ్జెక్టివ్సే. మీరు వీటికి కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీలు రాయలేరు, పాజిటివ్ డిగ్రీ రాయవచ్చు. అర్థమైందా? ఇక్కడ మన ఆన్సర్ ఏ యునీక్ మెథడ్ అవుద్ది. ఓన్లీ యూనిక్ పెట్టడానికి లేదు, ఏ యునీక్ మెథడ్ అని పెట్టాడు. యుగానే పలికింది కాబట్టి ఆ ఒక యునీక్ మెథడ్లో చెప్పింది. సార్ స్పెసిఫిక్గా ఇదే చెప్తాను సార్ నేను అని అంటే, ఆ మెథడ్ ఏదైతే ఉందో స్పెసిఫై చేయబడలేదు, ఒక యూనిక్ మెథడ్లో చెప్పింది. ఏ మెథడ్ దాని గురించి మాట్లాడడం జరగలేదు. అర్థమైందా? సో మన ఆన్సర్ ఏ యూనిక్ అవుద్ది. అసలు దీని గురించి ఆలోచించకండి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సైంటిస్ట్ ఇన్సిస్టెడ్ డాష్ కండక్టింగ్ ఎనదర్ ట్రయల్ బిఫోర్ పబ్లిషింగ్ ద రిజల్ట్స్. రిజల్ట్స్ని పబ్లిష్ చేసే ముందు సైంటిస్ట్ ఒక విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. ఏంటిది అని అంటే, ఎనదర్ ట్రయల్ని మనం కండక్ట్ చేద్దాము అని. సో ఇన్సిస్ట్ పదం పక్కకు రావాల్సినటువంటి ప్రిపోజిషన్ ఆన్. ఇన్సిస్ట్ ఆన్ అంటే టు సే సంథింగ్ స్ట్రాంగ్లీ. ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పడం, స్ట్రాంగ్గా చెప్పడాన్ని ఇన్సిస్ట్ ఆన్ అంటారు. అదొక ఫిక్స్డ్ ప్రిపోజిషన్, అలానే గుర్తుపెట్టుకోండి, ఇన్సిస్ట్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్. మనకు కావాల్సింది గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్. ఇప్పుడు చూద్దాం. హీ హ్యాడ్ జస్ట్ నౌ వెంట్ అవుట్. ఇక్కడ ఏం కనబడుతుంది? జస్ట్ నౌ. జస్ట్ నౌ ఏ టెన్స్లో వాడాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలని నేర్పించాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటిది? హ్యావ్, హ్యాస్ ప్లస్ V3. సో ఇక్కడ ఏముండాలి యాక్చువల్గా? హీ హ్యాస్ గాన్ అవుట్ జస్ట్ నౌ ఉండాలి. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ రాంగ్ ఉంది, ఓకేనా? మొత్తం ఫార్మేషనే రాంగ్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి? కరెక్ట్. హీ హ్యాస్ గాన్ అవుట్ జస్ట్ నౌ అంటే మనకు కరెక్ట్ కూడా తెలియాలి కదా, అందుకే అది ఇచ్చాను. వెన్ ఐ రీచ్డ్ హిమ్ హీ హ్యాస్ ఈటింగ్ అన్ యాపిల్. గుర్తుందా మీకు? టెన్సెస్ యొక్క కాంబినేషన్ నేర్పించేటప్పుడు వెన్తో మనకు సింపుల్ పాస్ట్ రావాలి, ఆ తర్వాతే పాస్ట్ కంటిన్యూస్ రావాలి. టెన్సెస్ నేర్చుకోకపోతే ఇంగ్లీష్ రావడం కష్టం. నెక్స్ట్ వైల్ ఉండాలి, వైల్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండాలి, ఆ తర్వాతే సింపుల్ పాస్ట్ ఉండాలని నేర్పించాను మీకు, అవునా? ఇప్పుడు ఇక్కడ చూద్దామా? వెన్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉంది చూసుకోండి, V2 ఉంది. నెక్స్ట్ ఏం ఉండాలి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండాలి, అంటే వాజ్, వర్ ప్లస్ V4 ఉండాలి. కానీ ఇక్కడేముంది? హ్యాజ్ ప్లస్ V4. అసలు హ్యాస్తో V4 వస్తుందా? హ్యాస్తో V3 రావాలి కదా. సో ఇక్కడ హ్యాస్ కాకూడదు, మనకి ఇక్కడ వాజ్ ఉండాలి. అంటే రెండోది కూడా రాంగ్. డన్. నెక్స్ట్ మూడోది. దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఫ్రెంచ్ సిన్స్ 2024. సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం ఉంది కాబట్టి హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావడంలో తప్పేం లేదు.
సో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 సిన్స్ లేదా ఫర్తో వస్తుంది, మనకు తెలిసిందే. సో ఇది కరెక్ట్ సెంటెన్స్. డన్. అయితే ఇందులో ఆప్షన్ డి చూడండి. మధు విల్ హ్యావ్ క్లీన్డ్, విల్ హ్యావ్ లేదా షల్ హ్యావ్ ప్లస్ V3. ఇదే టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. యూట్యూబ్లో విన్న క్లాసులు మీరు పర్ఫెక్ట్గా విన్నా ఈ క్వశ్చన్స్ అన్నిటి మీరు కరెక్ట్ ఆన్సర్ రాసి ఉండాలి. ఓకేనా? హవెవర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది కాబట్టి విల్ హ్యావ్ ప్లస్ V3 ఉంది. మీకు ఏముండాలి, దీంట్లో యొక్క క్లూ ఏముండాలని నేర్పించాను. ఫ్యూచర్ టైం ఉండాలి, బై ఉండాలి. ఇక్కడ చూడండి, మనకు బై ఉంది, దాంతో పాటుగా ఒక ఫ్యూచర్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ టైం ఉంది. ఈ వాక్యం కూడా కరెక్టే. మధు విల్ హ్యావ్ క్లీన్ ద ఫ్లోర్ బై టుమారో ఈవినింగ్. మీరు ఆప్షన్ సిను డీను ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉంటుంది. ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద కాన్వర్సేషన్. వై డింట్ యూ అటెండ్ ద వర్క్ షాప్ ఎస్టర్డే? ఐ డాష్ మెడికల్ ఎమర్జెన్సీ ఎట్ దట్ టైం. ఇక్కడ ఎప్పుడైనా ఇలాంటి కాన్వర్సేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ మాట్లాడే వ్యక్తి ఏ టెన్స్లో వాక్యాన్ని మాట్లాడాలో చూసుకోవాలి. దాని తగ్గట్టే మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ డిడ్ నాట్ ఉంది, ఓకేనా, V1 ఉంది. డింట్ ప్లస్ V1 ఉందంటే ఇది ఏ టెన్స్? సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఇది పాస్ట్లో ఉంది. యూజువల్గా ఇంగ్లీష్ గ్రామర్లో ఒక వాక్యం ఏ క్వశ్చన్ అయినా సరే ఏ టెన్స్లో అడగబడిందో అదే టెన్స్లో మీరు ఆన్సర్ ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రెజెంట్లో అడిగితే మీ ఆన్సర్ ప్రెజెంట్, పాస్ట్లో అడిగితే పాస్ట్. అందులో కూడా స్పెసిఫికేషన్, సింపుల్ పాస్ట్లో అడిగితే సింపుల్ పాస్ట్లోనే మీరు ఆన్సర్ చేయాలి. డిడ్ యూ గో టు ఏ మూవీ? ఎస్ ఐ వెంట్ టు ఏ మూవీ. పైన డిడ్ అనేటటువంటి సింపుల్ పాస్ట్ ఉంది, మీరు ఆన్సర్లో V2నే పెట్టాలి. ఈ ఆప్షన్స్లో ఏముంది, క్వశ్చన్లో ఏముందో తర్వాత సంగతి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, దాని గురించి మనం ఎక్కువ ఆలోచించనక్కర్లేదు. బట్ ఒక క్వశ్చన్ ఏ టెన్స్లో వస్తే అదే టెన్స్లో మీరు ఆన్సర్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు డిడ్ ప్లస్ V1 ఉందంటే ఎలాగో ఎస్టర్డే ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ వచ్చింది. కానీ బి ఇచ్చిన ఆన్సర్లో ఎట్ దట్ టైం అనేటటువంటి హింట్ ఉంది. ఎట్ దట్ టైం అనేటటువంటిది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతారు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి వాజ్ వర్ ప్లస్ V4. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐకి ఏం రాయాలి? వాజ్ రాయాలి, ఇంగు ఫామ్ ఉండాలి. ఎక్కడ చూసుకోండి, ఆప్షన్ బిలో ఐ వాజ్ డీలింగ్ విత్. ఆ టైంలో నాకు ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉండే, అందుకే నేను వర్క్ షాప్కి అటెండ్ కాలేకపోయాను. ఇది ఆన్సర్. యామ్ అసలే రాదు, క్వశ్చన్ పాస్ట్లో ఉంటే ఆన్సర్ ప్రెజెంట్లో ఇవ్వడానికి లేదు. హ్యావ్ కూడా ప్రెజెంట్కి సంబంధించింది అస్సలు ఉండకూడదు. క్వశ్చన్ పాస్ట్లో ఉంటే ఆన్సర్ ఫ్యూచర్లో ఇవ్వడానికి వీల్లేదు. ఒకే ఒక ఆప్షన్లో పాస్ట్ ఉంది, అది బిలో ఉంది. అర్థమైందా? అలా మీరు ఆన్సర్ చేయాలి. అదర్వైజ్ ఒక క్వశ్చన్ సింపుల్ పాస్ట్లో అడిగితే ఆన్సర్ సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. పాస్ట్ కంటిన్యూస్లో అడిగితే పాస్ట్ కంటిన్యూస్లోనే ఉండాలి. సార్ మరి ఇక్కడ సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ అడిగితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఆన్సర్ ఎందుకు వచ్చింది సార్? కాన్వర్సేషన్లో అవతల ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చి ఉంటాడు, మీకు కావాల్సింది ఏంటి? ఈ హింట్, ఇది పట్టేసుకొని మీరు ఆన్సర్ పెట్టేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డాష్ చైల్డ్ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్. ఆప్షన్స్ ఇంక్విజిటివ్, ఇది రాంగ్ స్పెల్లింగ్. ఇంక్విజిటివ్ ఉంటుంది, ఇక్కడ అయి ఉండాలి. ఇది కూడా రాంగ్ స్పెల్లింగ్, ఇది కూడా రాంగ్ స్పెల్లింగ్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఇంక్విజిటివ్ అంటే ఇది మనల్ని స్పెల్లింగ్ పైన అడిగినటువంటి క్వశ్చన్గా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంక్విజిటివ్ మీనింగ్ కూడా ఇంపార్టెంట్. మీరు ప్రతి క్లాస్లో చూడండి, ఒక విద్యార్థి కొంచెం ఎంతూజియాస్టిక్గా ఉంటారు, ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంటారు, వాళ్ళే ఎక్కువ డౌట్లు అడుగుతుంటారు. ఓకేనా? హ్యావింగ్ టూ మచ్ ఇంట్రెస్ట్ టు ఆస్క్ క్వశ్చన్స్, ఎక్కువ డౌట్లు వస్తుంటాయి. ఓకేనా? టూ ఇంట్రెస్టెడ్ టు ఆస్క్ క్వశ్చన్స్, టూ మచ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అలా. ఎందుకు? డౌట్స్ అడగడం కోసం, క్వశ్చన్స్ అడగడం కోసం. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడం కోసం ముందు ఉంటారు కాబట్టి వాళ్ళకి డౌట్స్ వస్తాయి. డౌట్ రావట్లేదు అని అంటే నెంబర్ 1 చెప్పినటువంటి వ్యక్తి క్లియర్గా మీకు చెప్పినట్టు, రెండోది మీరు విననట్టు. అర్థమైందా? హవెవర్ ఇంక్విజిటివ్ అని అంటే హ్యావింగ్ టూ మచ్ ఇంట్రెస్ట్ టు ఆస్క్ క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకోండి, లేదా డౌట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాసు ఈజ్ వాకింగ్ నౌ, హీ నోస్ దట్ వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వాసు వాకింగ్ చేస్తున్నాడు, వాకింగ్ అనేది హెల్త్కి మంచిది. ఇక్కడ ఏమడిగాడంటే వాకింగ్ అనేటటువంటి ఈ పదం ఎలా పనిచేస్తుంది, దాని ఫంక్షన్ ఏంటి అంటే దాని పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ ఈజ్ ప్లస్ V4 ఉంది అని అంటే ఈ వాకింగ్ ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. నెక్స్ట్
వాకింగ్ ఈజ్ వర్బ్ ముందుందంటే ఇది ఖచ్చితంగా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అర్థమైందా? సబ్జెక్ట్ ప్లేస్లో ఉందంటే ఖచ్చితంగా అది ఏమై ఉండాలి? నౌన్ అనే ఉండాలి, ప్రొనౌన్ అయినా ఉండాలి. V4 సబ్జెక్టు స్థానంలో ఉంది అంటే ఇంగ్ ఫామ్ సబ్జెక్టు స్థానంలో ఉంది అని అంటే దాన్ని ఏమంటారని నేర్పించాను మీకు నేను? జెరండ్ అని నేర్పించాను. మీకు యాప్ క్లాసెస్లో ఇది ఉంది. జెరండ్ని మనం వర్బల్ నౌన్ అని కూడా అంటారు. అంటే ఒక వర్బ్ నౌన్గా ఉపయోగపడుతుంది కాబట్టి వర్బల్ నౌన్ అంటారు. దీన్నే సింపుల్గా నౌన్ అని కూడా అంటాం. సో ఇక్కడ మీకు వాకింగ్ అనేటటువంటిది నౌన్గా ఉపయోగపడుతుంది, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ వర్బ్ ఉంది కాబట్టి. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, వాకింగ్ ఒక జెరండ్. ఐ లైక్ వాకింగ్, వాకింగ్ ఒక జెరండ్. అంటే ఒక జెరండ్ మీకు సబ్జెక్ట్గా అయినా రావచ్చు, ఆబ్జెక్ట్గా అయినా రావచ్చు. ఐ లైక్ వాకింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. జెరండ్ చేసే పని ఏంటంటే సబ్జెక్ట్గానే వస్తుంది, ఆబ్జెక్ట్గానే వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మన ఆన్సర్ ఇక్కడ ఏముందో చూద్దామా? ఫస్ట్దేమో వర్బ్, తర్వాతదేమో నౌన్. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ దాంట్లో వర్బ్గా ఉపయోగపడింది, రెండో దాంట్లో నౌన్గా ఉపయోగపడింది. డన్. నెక్స్ట్ క్వశ్చన్. సెంటెన్స్ ఏ, కుడ్ యూ లుక్ ఆఫ్టర్ మై ప్లాన్స్ యాజ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు ఢిల్లీ టుమారో. నేను రేపు ఢిల్లీకి వెళ్తున్నాను, కొంచెం నా ప్లాంట్స్కి మొక్కలకు వాటర్ వేయడం కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారా? గుర్తుందా మీకు? నీ మోడల్ వర్బ్స్ నేర్పించేటప్పుడు ఏం నేర్పించాను? కుడ్ యొక్క యూసేజెస్లో కుడ్ అనేది పాస్ట్ అబిలిటీని తెలుపుతుందని, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కుడ్ రిక్వెస్ట్లను తెలుపుతుందని. పాస్ట్ అబిలిటీకి ఉదాహరణ ఏంటి సార్? ఐ కుడ్ రన్ 5 km. ఐ క్యాన్ రన్ అంటే ఇప్పుడు కూడా 5 km పరిగెత్తగలుగుతా. ఐ కుడ్ రన్ అని అంటే గతంలో నేను 5 kilometers రన్ చేసేంత స్థాయి, స్తోమత, సామర్థ్యం నాకు ఉండే అని అర్థం. ఇప్పుడు లేదు. డన్. ఐ కుడ్ రన్. ఇదే కుడ్ని మనం ఇలా వాడచ్చు. కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్. కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్ అంటే ఈ కుడ్ని మనం ఈ రకంగా క్వశ్చన్ రూపంలో వాడినప్పుడు అది దేన్ని సూచిస్తుంది నేర్పించాను మీకు గుర్తుందా? రిక్వెస్ట్ని సూచిస్తుంది. సార్ కుడ్ యూ ప్లీజ్ అనకూడదా? అనొచ్చు. ఎగ్జామ్లో మనకు కావాల్సిన వ్యక్తులు మన చుట్టాలు లేరు కదండి, ప్లీజ్ ఇచ్చేసి రిక్వెస్ట్ పెట్టేసి అని చెప్పడానికి. మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఎగ్జామ్ పెడతారు కాబట్టి కుడ్ అనేది కనబడితే మీరు రిక్వెస్ట్ అని పెట్టేయండి. డన్. అంటే ఇలా క్వశ్చన్ రూపంలో ఉంటాయి. కేవలం కుడ్నే మనం వాడతామా సార్? లేదు. మీకు ఇంకో విషయం కూడా నేర్పించాను గుర్తుందా? వుడ్తో. వుడ్ యూ మైండ్ లెండింగ్ మీ యువర్ బుక్. ఇలా వుడ్తో కూడా మీరు రిక్వెస్ట్ చెప్పొచ్చు. ద పొలైట్ ఫార్మ్ ఆఫ్ మేకింగ్ ఏ రిక్వెస్ట్ అనేది వుడ్ యూ మైండ్ ప్లస్ జెరండ్తో స్టార్ట్ అవుతుంది. వుడ్ యూ మైండ్ ప్లస్ V4 జెరండ్తో స్టార్ట్ అవుతుంది. డన్. ఇక్కడ మీకు కుడ్ కూడా రిక్వెస్ట్కి వాడుతున్నాం, వుడ్ కూడా రిక్వెస్ట్కి వాడుతున్నాం. ఆన్సర్ ఇక్కడ సి, రిక్వెస్ట్. డన్. ఎంత అడిషనల్ నాలెడ్జ్ ఉందో దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వీ డాష్ సీన్ సచ్ హెవీ రెయిన్ఫాల్ డ్యూరింగ్ దీస్ ఇయర్స్. ఈ మధ్య కాలంలో ఈ ఇయర్స్లో ఎప్పుడు కూడా మేము ఇలాంటి రెయిన్ఫాల్ని చూడలేదు. ఇక్కడ సీన్ అనేటటువంటి V3 ఉంది. అంటే ఇక్కడ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవి రావాలి. హ్యావో, హ్యాజో, హ్యాడో రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో అన్నిట్లో హ్యావ్ ఉంది, కానీ ఇది పంక్చుయేషన్ ప్లస్ టెన్సెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయిపోయింది. ఈ పంక్చుయేషన్స్లో మనం హ్యావ్ నాట్ని పంక్చుయేట్ చేయాల్సిన పద్ధతి ఇది కాబట్టి మన ఆన్సర్ ఏ అవుతుంది. ఇలా పంక్చుయేషన్ లేకుండా రాకూడదు. ఇది రాంగ్ పంక్చుయేషన్, ఇది కూడా రాంగ్ పంక్చుయేషన్. సో వీ హ్యావెంట్ సీన్ అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్, ఈజీ టు అండర్స్టాండ్. నెక్స్ట్ చూద్దాం. 2 స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయి. ఇవి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటివి. ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగో ఐడెంటిఫై చేయమన్నారు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ మీకు యాప్లో ఆల్రెడీ ఉంది. చాలామంది ప్రాక్టీస్ చేశారు, వేల మంది ఉన్నారు, వేల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఎంతమంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, అవునా? సో మేక్ షూర్ దట్ యు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. స్టేట్మెంట్ ఏ, షీ టోల్డ్ టు మీ. ఫస్ట్ ఏమి ఒక పెద్ద మిస్టేక్ ఉంది. ఏంటి? టోల్డ్ తర్వాత టు వస్తుందా? రాదు. సెడ్ తర్వాత టు రాయొచ్చు, సెడ్ టు అనొచ్చు, టోల్డ్ టు ఉండదు. టు ఎక్కడ వాడకూడదో మీకు నేర్పించాను గుర్తుందా? హెల్ప్ తర్వాత కూడా టు ఉండదు.
ఐ కాల్ టు యూ కూడా ఉండదు, ఐ కాల్డ్ యూ ఉంటుంది, కాల్ తర్వాత కూడా టు ఉండదు, సెడ్ తర్వాత టు ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంటే రాంగ్గా ఉంది, టోల్ తర్వాత టు ఉండకూడదు. ఇంకో విషయం చూడండి, పీ స్మాల్ లెటర్ ఉంది, పీ క్యాపిటల్ రాయాలి కదా ఇన్వర్టెడ్ కామర్స్ బిగిన్ అయినప్పుడు, అదో మిస్టేక్. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, షీ ఆస్క్ మీ టు హెల్ప్ హిమ్ ఫినిష్ దిస్ వర్క్. ఇప్పుడు దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చుదామా? సరే అది రాంగ్గా మార్చుదాం. ఇక్కడ ప్లీజ్ ఉందంటే మనం షీ తర్వాత రిక్వెస్టెడ్ రాయాలి. షీ రిక్వెస్టెడ్ మీ, నన్ను రిక్వెస్ట్ చేసింది. కనెక్టింగ్ కూడా ఏం రాయాలి? ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ప్లీజ్తో స్టార్ట్ అయితే టు రాయాలి, ప్లీజ్ తీసేయాలి ఎందుకంటే ఆల్రెడీ రిక్వెస్టెడ్ రాసాం కాబట్టి. షీ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్, ఈ మీ ఎవరు? ఆమెనే కదా. సో హెల్ప్ హర్ ఫినిష్ దిస్ ఏమవుతుంది చెప్పండి? దట్ అవుతుంది, ఫినిష్ దట్ వర్క్. షీ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హర్ ఫినిష్ దట్ వర్క్. షీ టోల్డ్ని తీసేసి మనం రిక్వెస్టెడ్ పెట్టుకుంటున్నాం, ప్లీజ్ ఉంది కాబట్టి మీ పెట్టాం. హెల్ప్ హర్ ఫినిష్ దిస్ కాదు దట్ వర్క్ అని ఉండాలి. మరి ఇక్కడ అది ఉందా చూసుకోండి, ఇక్కడ ఆస్డ్ అని ఇచ్చింది, ఇదొక మిస్టేక్. అర్థమైందా? షీ ఆస్డ్ మీ కాదు, షీ రిక్వెస్టెడ్ మీ. టు హెల్ప్ హిమ్ కాదు, హర్ ఉండాలి. ఓకేనా? ఫినిష్ దిస్ కాదు, దట్ ఉండాలి. ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి, రెండు రాంగే ఉన్నాయి, ఇది రాంగే అది రాంగే. సో బోత్ సెంటెన్సెస్ ఏ అండ్ బి ఆర్ రాంగ్. ఇది మన ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, వాయిస్ పైన ఎలాగో క్వశ్చన్ ఉంటుంది, పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. అన్ని రకాలైనటువంటి ప్యాటర్న్స్ని మీకు నేర్పించేస్తాను నేను యాప్లో. డన్. అదేవిధంగా యాప్లో ఉన్నటువంటి అన్ని క్లాసెస్ని ఇప్పుడు అప్డేట్ చేయబోతున్నాను. అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతి టాపిక్కి సంబంధించి అన్నిటికీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయబోతున్నాను. డన్. సో దట్ మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అక్కడ తీసుకోవచ్చు. యూట్యూబ్లో ఎలాగో నేను క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, యాప్లో ఎలాగో అప్డేట్ చేయబోతున్నాను చాలా క్లాసెస్ని. ఆల్రెడీ మంచి క్లాసెస్ ఉన్నాయి అందులో, దానికి అడిషనల్గా మనం ఇంకొన్ని క్లాసెస్ని యాడ్ చేయబోతున్నాం ప్రతి టాపిక్ని టేకప్ చేసేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఎర్రర్ ఐడెంటిఫికేషన్. ఒక వాక్యాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఏ పార్ట్లో మిస్టేక్ ఉందో అడుగుతున్నాడు. ఇవి రావాలి అని అంటే ఇది ఒక టాపిక్ అనుకుంటున్నారు చాలామంది. ఇది టాపిక్ కాదండి. ఎర్రర్ డిటెక్షన్ ఈజ్ నాట్ ఎ టాపిక్, ఇట్ ఈస్ అ వే ఆఫ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. In order to answer such questions, you should have complete knowledge of all topics. Error detection is not itself a topic and గుర్తుపెట్టుకోండి ఈ విషయం. That is a way of asking a question. Done? ఎక్కడ మిస్టేక్ ఉంది? The last 2 chapters. ఓకే, ఇది కరెక్ట్ ఉంది. At this book, బుక్లో, in this book are very interesting. సింపుల్ క్వశ్చన్ ప్రపోజిషన్ సంబంధించి. ఈ పుస్తకంలో 2 చాప్టర్స్ ఏవైతే లాస్ట్ ఉన్నాయో చాలా బాగున్నాయి. సో 2లో మిస్టేక్ ఉంది, 2 బిలో ఉంది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి అడగబడ్డ క్వశ్చన్. నోబడీ అండర్స్టూడ్ మీ క్వశ్చన్ డయాగ్రామ్ అన్నాడు. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్ ట్యాగ్ స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ ఏముండాలి? హెల్పింగ్ వర్బ్ ఉండాలి, తర్వాత ఏముండాలి? ప్రొనౌన్ ఉండాలి, ఆ తర్వాత ఏముండాలి? క్వశ్చన్ మార్క్ ఉండాలి. సార్ నాట్ ఉండకూడదా సార్? వాక్యం పాజిటివ్ అయితే నాట్ రాయండి, లేకపోతే రాయకండి నాట్. ఇక్కడ నోబడీ ఆల్రెడీ నెగిటివ్ ఉంది అంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాయాల్సిన అవసరమే లేదు. అంటే ఈ 2 మనకు పనికిరాని ఆప్షన్స్ ఉన్నవే 2. నిజంగా కొంచెం తెలివితేటలు వాడితే అండర్స్టూడ్ అనేది V2 అంటే పాస్ట్. ఈ రెండిట్లో పాస్ట్ ఏంటి? ఆన్సర్ ఏ అవుద్ది కదా. కానీ అలా ఎప్పుడు నేను నేర్పించలేదు మీకు. ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటేనే ఆన్సర్ చేయాలంటారు. లెట్ us డూ ఇట్. ఇప్పుడు ఇచ్చిన వాక్యంలో V2 ఉందంటే క్వశ్చన్ ట్యాగ్లో ఏం రాయాలని నేర్పించాను మీకు? డిడ్ రాయాలని నేర్పించాను. ఒకవేళ అండర్స్టాండ్ అని ఉండుంటే, అండర్స్టాండో లేదా అండర్స్టాండ్స్ అని V1 ఉండుంటే అప్పుడు డూనో డజో రాసేవాళ్ళం. డన్. ప్రస్తుతానికి V2 ఉంది కాబట్టి డిడ్ రాసాం. నాట్ రాద్దామంటే నోబడి ఆల్రెడీ నెగటివ్. మీకు ఇంకొక విషయం కూడా నేర్పించాను. నోబడి బదులు క్వశ్చన్ ట్యాగ్లో దే రాయాలని. వేటి బదులు దే రాయాలని నేర్పించాను మీకు. సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఇలా ఎనీబడి. వీటి బదులు మనం ఏం రాయాలి? క్వశ్చన్ ట్యాగ్లో దే రాయాలి. సో ఇక్కడ డిడ్, దే. ఇది మన ఆన్సర్. ఎక్కడ ఉంది అది? ఆప్షన్ ఏలో. ఇది మీరు రాయాల్సినటువంటి ఆన్సర్. ఒకవేళ అక్కడ సంబడి అండర్స్టూడ్ మీ అని ఉండుంటే లేదా ఎవ్రీబడి అండర్స్టూడ్ మీ ఉండుంటే మీ ఆన్సర్ అక్కడ డింట్ దే ఉండేది, అప్పుడు ఇది అయ్యేది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ పాజిటివ్ కాబట్టి, సంబడి పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ పెట్టాల్సి వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్ చూద్దాం.
Charan is meticulous in checking his PhD work before its submission. చరణ్ చాలా కేర్ఫుల్గా ఉన్నాడు తన పిహెచ్డి యొక్క వర్క్ని ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసేది కాబట్టి. ఓకేనా, దాని ముందే అతడు చాలా కేర్ఫుల్గా ఉన్నాడు. మెటికులస్ అంటే బీయింగ్ వెరీ కేర్ఫుల్. పిహెచ్డి ఫుల్ ఫామ్ కూడా రావాలి, అర్థమైందా? డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. యూజువల్గా పిహెచ్డి వింటూ ఉంటాం, దాని ఫుల్ ఫామ్ అనేది మనం ఎప్పుడు కూడా నేర్చుకోము. అంటే పిహెచ్డి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అబ్రివేషన్స్ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. హవెవర్, ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మెటికులస్. మెటికులస్ యొక్క మీనింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, బీయింగ్ వెరీ కేర్ఫుల్. ప్రతి డీటెయిల్ని అబ్జర్వ్ చేయడం, ప్రతి చిన్న అంశాన్ని అబ్జర్వ్ చేయడం. ఓకేనా, పేయింగ్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్. ప్రతి డీటెయిల్ని ఇక్కడ రాద్దాం. ప్రతి డీటెయిల్ని అబ్జర్వ్ చేసే వ్యక్తిని మెటికులస్ అంటారు. స్లాపీ మీనింగ్ ఏం తెలుసా? నాట్ కేర్ఫుల్. కేర్ఫుల్గా ఉండకపోవడం. మెటికులస్ అంటే ఏంటి? కేర్ఫుల్గా ఉండాలి. థరో అనేటటువంటి పదం ఉంది. థరో అంటే ఏంటిది? అన్ని విషయాలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి, పూర్తి విషయాలను చెక్ చేయాలి. అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి? బీయింగ్ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్, హ్యాఫజర్డ్. ఈ పదాన్ని మనం చాలా తక్కువ సందర్భాల్లో వింటాం. హ్యాఫజర్డ్ అంటే ల్యాక్ ఆఫ్ ప్లాన్, ఎలాంటి ప్లాన్ లేకుండా ఉండడం. మెటికులస్ అంటే ఏంటండి? ప్లాన్డ్గా, థరోగా, కేర్ఫుల్గా ఉండడం. ఇది త్రూ కాదండోయ్, థరో. ఎలా పలికాను? థరో. స్పెల్లింగ్ కూడా చూసుకోవాలి. క్యాజువల్ అంటే తెలుసు కదా, నాట్ పేయింగ్ అటెన్షన్, నో అటెన్షన్. థరోగా ఉండడం అంటే ఏంటి? అటెన్షన్గా ఉండడం, అటెంటివ్గా ఉండడం. అటెంటివ్గా ఉండడాన్ని మనం థరోగా ఉండడం అంట. అదేనా? సో ఇది దీని యొక్క ఆన్సర్. వొకాబులరీ కదా, అన్ని విషయాలపైన అవగాహన ఉండాలి. మన ఆన్సర్ ఎక్కడ ఉందంటే థరో అని పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షీ ఈజ్ యాజ్ డాష్ యాజ్ హర్ ఎల్డర్ సిస్టర్. ఇప్పుడు చాలా సింపుల్ క్వశ్చన్ ఉంది. యాజ్ యాడ్జెక్టివ్ యాజ్. ఇది మీకు ఆల్రెడీ యాప్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అప్పుడు మీకు నేర్పించాను. పాజిటివ్ డిగ్రీలో యాజ్ యాడ్జెక్టివ్ యాజ్ ఉంటే కంపారిటివ్ డిగ్రీలో ఏముండాలని నేర్పించాను? నాట్ యాడ్జెక్టివ్ దాన్ ఉండాలని. కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మీద క్వశ్చన్ లేదు. డన్. మనం యాజ్ యాడ్జెక్టివ్ యాజ్ అంటే ఇక్కడ ఏ డిగ్రీ ఉండాలి మనకు? పాజిటివ్ డిగ్రీ ఉండాలి. ఎందుకంటే అది పాజిటివ్ డిగ్రీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ కాబట్టి. కంపారిటివ్ అయి ఉంటే దాన్ ఉండేది. ఓకేనా, అక్కడ దాన్ ఉందా? లేదు. సో మనకు పాజిటివ్ డిగ్రీ ఎక్కడ ఉందో చూసుకుందామా? ఇది కంపారిటివ్, అక్కర్లేదు. మోస్ట్, ఇది ఒక సూపర్లేటివ్ డిగ్రీ, మనకు అక్కర్లేదు. ఇంటెలిజెన్స్ ఒక నౌను, మనకు కావాల్సింది అడ్జెక్టివ్, ఇది కాదు. ఆన్సర్ ఏంటి? పాజిటివ్ డిగ్రీలో ఉన్న అడ్జెక్టివ్ ఇంటెలిజెంట్. షీ ఈజ్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అ ఎల్డర్ సిస్టర్. సార్ ఓల్డర్ అనకూడదా? అనొచ్చు. ఓల్డర్కి ఎల్డర్కి. డన్. ఈ రెండింటికి పాజిటివ్ డిగ్రీ ఎంతో తెలుసా మీకు? ఓల్డ్. ఇక్కడ ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. ఓల్డ్కి ఇంకొక కంపారిటివ్ ఉంది, ఎల్డర్. దీనికి ఎల్డెస్ట్ అనే ఒక సూపర్లేటివ్ కూడా ఉంది. అడిషనల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. రక్త సంబంధం ఉంటేనే ఎల్డర్ వాడాలి. ఓకేనా, రక్త సంబంధం లేకపోతే ఓల్డర్ వాడాలి. ఇది తేడా. ఇంకొన్ని విషయాలు మీకు ఆల్రెడీ నేను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దగ్గర నేర్పించున్నాను, నాలెడ్జ్ కోసం ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పొలిటీషియన్స్ స్పీచ్ ఎంకరేజ్ ద సిటిజన్స్. ఇక్కడ యాంటోనిమ్ కావాలి. దేని యాంటోనిమ్ ఐడెంటిఫై చేయాలంటే ఎంకరేజ్డ్. ఎంకరేజ్డ్ యొక్క యాంటోనిమ్ ఏంటి అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటి? డిస్కరేజ్డ్. ఇప్పుడు ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూద్దామా? హెల్ప్డ్ కాదు. ఓకేనా, మనకు కావాల్సింది యాంటోనిమ్. ఎంకరేజ్డ్ ఒక పాజిటివ్ వర్డ్. ఓకేనా, ఒక పాజిటివ్ వర్డ్కి ఇంకో పాజిటివ్ వర్డ్ ఆపోజిట్ కాదు. ఇంట్రెస్టెడ్ కూడా ఒక పాజిటివ్ వర్డే. సో ఇది ఆన్సర్ కాదు. డిమోరలైజ్డ్, మోరల్ని తగ్గించే విధంగా ఉండడం. మనకి ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాం, డిస్కరేజ్ చేయడం. అంటే డిమోరలైజ్డ్ అనేది డిస్కరేజ్డ్కి సమానమైన మీనింగ్. అప్రిషియేటెడ్ ఒక పాజిటివ్ పదం మనకు అక్కర్లేదు, ఎందుకంటే ఎంకరేజ్ ఒక పాజిటివ్ పదం. ఇక్కడ 3 పాజిటివ్ పదాలు ఉన్నాయి. హెల్ప్డ్ ఒక పాజిటివే, ఇంట్రెస్టెడ్ ఒక పాజిటివే, అప్రిషియేటెడ్ ఒక పాజిటివే. ఒకటి ఒక నెగిటివ్ పదం ఉంది, డిమోరలైజ్డ్ అని. మనకు కావాల్సింది కూడా
ఒక పాజిటివ్ క్వాలిటీ లేదా పాజిటివ్ పదానికి కావాల్సింది ఆపోజిట్, అదొకటి ఇక్కడ ఉంది డిమోరలైజ్డ్. సార్ ఎంకరేజ్డ్కి ప్రాపర్ ఆపోజిట్ వచ్చేసి డిస్కరేజ్డే కదా. అవును డిస్కరేజ్డే, ఇక్కడ లేదు, మనం మార్చలేము, ఉన్న దాంట్లో బెటర్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హీ హ్యాస్ బీన్ ఇన్ ద బ్లూస్ ఫర్ ద లాస్ట్ 1 వీక్. ఇక్కడ ఇన్ ద బ్లూస్ మెథడాలజీలో ఇలాంటి పదాలను, అంటే పదం అక్కడ ఉన్నది ఒకటి, ఇచ్చే మీనింగ్ ఒకటి, అలాంటి వాటిని మనం కొనోటేషన్ అంటాం మెథడాలజీలో. ఎలాగో మనం ఈ సెషన్లోనే కొన్ని మెథడాలజీ బిట్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం, అవగాహన కోసం చెప్తున్నాను. ఇన్ ద బ్లూస్ అనేటటువంటిది మీనింగ్ ఏమిస్తుంది. ఇన్ ద బ్లూస్ అంటే డిప్రెస్డ్గా ఉండడం, బాధలో ఉండడం, లో స్పిరిటెడ్గా ఉండడం. ఇన్ ద బ్లూ అని అంటే సాడ్గా ఉండడం, డిప్రెస్డ్గా ఉండడం, లో స్పిరిటెడ్గా ఉండడం అనే అర్థంలో వాడతాం. ఎక్కడుంది? రిలాక్స్డ్ కాదు, డిప్రెస్డ్ అవును, కన్ఫ్యూజ్డ్ కాదు, ఎక్సైటెడ్ కాదు. ఆన్సర్ బి అవుతుంది. ఇదొక కొనోటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇదొక ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ కూడా అంటాం. ఇచ్చిన పదాలు ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ మీనింగ్ ఇస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. 4 వాక్యాలు ఉన్నాయి, ఇన్కరెక్ట్ చూద్దాం. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్ వీ కుడ్ నాట్ డేర్ టు గో అవుట్. ఈ వాక్యం పాస్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి కుడ్ అనేటటువంటి ఒక పాస్ట్ రిలేటెడ్ వర్బ్, ఒక మోడలే కానీ పాస్ట్లో ఉన్నటువంటి మోడల్గా ఉపయోగపడుతుంది అక్కడ. వాక్యం కరెక్ట్. మహిమ ఈజ్ ఏ చార్మింగ్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్ గర్ల్. యాజ్ వెల్ యాజ్ వచ్చిందంటే రెండు వైపులా, అంటే అండ్ అనే మీనింగ్ కలిగి ఉంటుంది. రెండు వైపులా పాజిటివ్స్ ఉండాలి లేదా రెండు వైపులా నెగిటివ్ ఉండాలి. అండ్ అనేది రెండు పాజిటివ్స్ని లేదా రెండు నెగిటివ్స్ని కలుపుతుంది, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ని కలపదు అది. సో చార్మింగ్, హార్డ్ వర్కింగ్ రెండు పాజిటివ్సే. యాజ్ వెల్ యాజ్ ఉంది లేదా అండ్ ఉన్నా పర్లేదు. కరెక్ట్ ఆన్సర్. మనకు కావాల్సింది ఏంటి? ఇన్కరెక్ట్. వైల్ ఐ వాజ్ స్లీపింగ్, ఇంతకుముందు నేర్పించాను. వైల్తో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది, ఆ తర్వాత సింపుల్ పాస్ట్ ఉండాలి కదా. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, సంబడి ఈజ్ నాకింగ్ అని ప్రెజెంట్ ఇచ్చాడు. మీకు ఒక విషయం నేర్పించాను, ఒక వాక్యం పాస్ట్తో స్టార్ట్ అయింది, రాబోయేది కూడా పాస్టే ఉండాలి. మరి ఇక్కడ ప్రెజెంట్ ఉంది, వైల్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ ఉంది, తర్వాత ఏం కావాలి? సింపుల్ పాస్ట్ ఉండాలి. సో ఇదంతా రాంగ్ మనకు. వైల్ ఐ వాజ్ స్లీపింగ్ ఈ బట్టక్కర్లేదు. సంబడి తర్వాత మనం ఏం రాయాలి ఇక్కడ? సంబడి V2 కావాలి. వైల్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్, తర్వాత సింపుల్ పాస్ట్. సంబడి నాక్డ్ ఎట్ ద డోర్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతాం. వైల్ ఐ వాజ్ స్లీపింగ్ సంబడి నాక్డ్ ఎట్ ద డోర్. గతంలో ఒక పని జరుగుతూ ఉంటే అకస్మాత్తుగా ఇంకొక పని జరిగినప్పుడు పాస్ట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్ కాంబినేషన్ వాడాలి. వైల్తో పాస్ట్ కంటిన్యూస్, వైల్తో పాస్ట్ కంటిన్యూస్, తర్వాత సింపుల్ పాస్ట్ వస్తుంది. వెన్తో సింపుల్ పాస్ట్, ఆ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. ఇదే సెషన్లో మీకు ఆల్రెడీ ముందు నేర్పించేసాను. తర్వాత మీరు టెన్సెస్లో పాస్ట్ టెన్సెస్కి సంబంధించిన క్లాస్ని మీరు వెనకకెళ్ళి ఆ క్లాసెస్ని చూడవచ్చు. 4th ఆప్షన్ కూడా చూద్దాం. దే డిడ్ నాట్ వర్క్ సీరియస్లీ. ఓకే, పాస్ట్తో స్టార్ట్ అయింది. సో దే హ్యాడ్ నాట్ బీన్ పేడ్, నో ఇష్యూస్. వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేదు సీరియస్గా, అందుకే పేమెంట్ ఇవ్వలేదు. కరెక్ట్. మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడుంది? రాంగ్ ఒకటే ఉంది, అది సిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ కాండక్ట్ సర్ప్రైజెస్ మీ. ఇక్కడ రాద్దాం, యువర్ కాండక్ట్ సర్ప్రైజెస్ మీ. దీనికి ఏం రాయాలట? ప్యాసివ్ వాయిస్ రాయాలి. క్యాప్లో మీకు ఎలాబొరేటెడ్గా అన్ని నేర్పించాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని పలికే విధానం. ఎలా పలికాను నేను? కాండక్ట్ అని పలికాను. సార్ ఇది కండక్ట్ కదా సార్? అవును కండక్ట్. అప్పుడు మనం ఇలా రాయాలి, ఐ కండక్ట్ ద ఎగ్జామ్స్ లేదా ఐ కండక్ట్ ద టెస్ట్. ఈ కండక్ట్ వర్బ్గా వాడబడ్డప్పుడు కండక్ట్ ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది, కండక్ట్ అని పలకాలి. కండక్ట్ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ కండక్ట్ అని పలకాలి, అది వర్బ్గా ఉన్నప్పుడు. అర్థమైందా? ఇప్పుడు ఇది ఒక అడ్జెక్టివ్గా లేదా నౌన్గా పనిచేసినప్పుడు, ఇదొక నౌన్గా లేదా అడ్జెక్టివ్గా పనిచేసినప్పుడు ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది. దీన్ని కాండక్ట్ అని పలకాలి, కాండక్ట్. అందుకే స్కూల్లో మీరు ఇచ్చేది ఏంటి? స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్. కాండక్ట్ అంటే ఏంటి సార్? ప్రవర్తన.
ఈ రోజు నుంచి స్టడీ కండక్ట్ అనడం మానేయాలి. స్టడీ కండక్ట్ కాదు, అది స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ అని చెప్పాలి. కాండక్ట్ అంటే ప్రవర్తన, అతడి చదువు అతని ప్రవర్తన ఎలా ఉందో ఇచ్చే సర్టిఫికేట్. హవెవర్ ఇప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలన్నప్పుడు ఏ స్టెప్స్ని ఫాలో కావాలో మీకు నేర్పించాను. ఒకసారి రివైజ్ చేస్తాను. ఫస్ట్ ఇచ్చిన వాక్యం యొక్క టెన్స్ని గుర్తించాలి. ఇచ్చిన వాక్యం యొక్క టెన్స్ని సర్ప్రైజెస్ V1. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. యువర్ కాండక్ట్ సర్ప్రైజెస్ హూమ్, మీ అనేది ఒక ఆబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ ఏంటి యువర్ కాండక్ట్. ఈ మీ సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తుంది ఐగా వస్తుంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఎలా మారుతుంది, అది ఐగా మారుతుంది. ఇప్పుడు V1 ఉందంటే ఈజో, యామో, ఆరో రాసిన తర్వాత V3 రాయాలి కదా. సో ఐకి ఏమొస్తుంది చెప్పండి యామ్. నెక్స్ట్ V3 ఏంటి సర్ప్రైజ్కి సర్ప్రైజ్డ్. నెక్స్ట్ ఏం రాయాలి బై. తర్వాత సబ్జెక్ట్ రాయాలి కదా యువర్ కాండక్ట్. ఇది ఎక్కడ ఉందో చూసుకోండి. ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ బై యువర్ కాండక్ట్, ఆప్షన్ డి. సార్ సర్ప్రైజ్ తర్వాత ఎట్ రాయాలట, సర్ప్రైజ్ తర్వాత విత్ కూడా రాయవచ్చట కదా సార్. దాన్ని సెపరేట్గా టేకప్ చేసి అక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ టాపిక్ డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా విషయాలు మీకు నేర్పిస్తాను. సర్ప్రైజ్ తర్వాత ఎప్పుడు విత్ రాస్తాం, ఎక్కడ ఎట్ రాస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ ఆన్సర్ బై పెట్టండి. ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ బై యువర్ కాండక్ట్. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ నుంచి ప్యాసివ్ కానీ, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ కానీ, లేదా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ నుంచి కంపారిటివ్, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్ కానీ ఇలా మార్చమన్నప్పుడు మీరు ఆ వాక్యాన్ని రాసి మీరే సొంతంగా దాని ప్యాసివ్ వాయిస్, ఇండైరెక్ట్ స్పీచ్ లేదా డిగ్రీస్ రాసేసి అప్పుడు ఆప్షన్స్ని వెతికితే ఈజీ అవుతుంది. ఒక్కొక్క ఆప్షన్ని వెతుక్కుండా కూర్చుంటే కాదు. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. మైకేల్ వెస్ట్ డెవలప్డ్ ఎ న్యూ మెథడ్ ఫర్ టీచింగ్ ఇంగ్లీష్ టు ఇండియన్ చిల్డ్రన్ దట్ ఫోకసెస్ ఆన్ డెవలపింగ్ డాష్ స్కిల్. మీకు కళ్ళు మూసుకొని డాక్టర్ వెస్ట్ అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి స్కిల్ ఏంటి రీడింగ్. ఆయన తీసుకొచ్చినటువంటి మెథడ్ పేరేంటి ద రీడింగ్ మెథడ్. ఈ రీడింగ్ మెథడ్ని ఆయన బెంగాల్ ప్రావిన్స్కి స్కూల్ ఇన్స్పెక్టర్గా పనిచేసేది. ఆ స్కూల్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది మన ఇండియాలో 1920s నుంచి 1930s మధ్యలో ఇది పాపులర్గా ఉంది. మొట్టమొదటిసారిగా రీడింగ్ మెథడ్ని ఆయన ఒక పుస్తకం రాశాడు, బైలింగ్వలిజం విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బెంగాల్ అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది మైకేల్ వెస్ట్ 1926లో. ఫస్ట్ టైం ఈ పుస్తకంలో రీడింగ్ మెథడ్ అనేటటువంటి పదాన్ని ఆయన మెన్షన్ చేశాడు. ఏ పుస్తకం అది బైలింగ్వలిజం విత్ స్పెషల్ రెఫరెన్స్ టు బెంగాల్ అని రాశాడు. బైలింగ్వలిజం అనగానే CJ డాట్సన్ రాసేస్తా సార్. CJ డాట్సన్ బైలింగ్వలిజాన్ని తీసుకొచ్చాడు, పుస్తకం రాయలేదు. అర్థమైందా? డాక్టర్ మైకేల్ వెస్ట్ రాసిన పుస్తకం బైలింగ్వలిజం 1926లో. ఈయన రాసిన మరొక పుస్తకం GSL జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆల్రెడీ ఈ క్లాస్ మీకు ఈ విషయాలన్నీ మీకు యాప్లో చెప్పినవే. అర్థమైందా? మీకు ఆల్రెడీ SJDకి సంబంధించిన టెట్కి సంబంధించిన కోర్స్ ఉంది. అందులో ఆ మెథడాలజీ క్లాసెస్లో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. మీరు ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేస్తే తెలిసిపోద్ది. హవెవర్ ఈయన రీడింగ్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఈ రీడింగ్ మెథడ్కి మరొక పేరేంటి న్యూ మెథడ్. దీనికి మరొక పేరేంటి రీడింగ్ మెథడ్కి మరొక పేరు ఇక్కడ రాస్తారు ద టెక్స్ట్ బుక్ మెథడ్. ఇంగ్లీష్ ఎందుకు నేర్పించాలన్నాడు ఇండియన్స్కి? ఫర్ సోషల్ నీడ్స్. ఇంగ్లీష్ని, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, సోషల్ నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ కోసం మీరు ఇంగ్లీష్ నేర్పించడం చెప్పాడు. నేను జస్ట్ రీడింగ్ అని పెట్టడం చాలా సింపుల్, ఇది ఆన్సర్ అని. కానీ నేను కొన్ని విషయాలను దాచుకోలేను, అంటే కొన్ని విషయాలను చెప్పకుండా ముందుకు వెళ్ళలేను. అలాంటప్పుడు మీకు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఎంతో కొంత నేర్చుకోవచ్చు. హవెవర్ దీని తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద 3 domains of assessment for English summative question paper of class 10th. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి SA పేపర్లో ఏ అంశాలు వస్తాయి, 3 domains ఏంటో ఐడెంటిఫై చేయమన్నాడు. ఎవరి కోసం? అది కూడా 10th క్లాస్ వాళ్ళు. వీళ్ళకు 3 పైన క్వశ్చన్స్ వస్తాయండి. ఒకటి రీడింగ్ కాంప్రహెన్షన్ పైన వస్తాయి,
తర్వాత లాంగ్వేజ్ ఎలిమెంట్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. లాంగ్వేజ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి సార్? వొకాబులరీ, గ్రామర్. తర్వాత క్రియేటివ్ రైటింగ్ పైన వస్తాయి. క్రియేటివ్ రైటింగ్ అంటే ఏంటి సార్? మన భాషలో మాట్లాడుకుంటే డిస్కోర్సెస్. ఎన్ని రకాల డిస్కోర్సెస్ ఉంటాయి మీకు? మేజర్ డిస్కోర్సెస్ అని, మైనర్ డిస్కోర్సెస్ అని 2 రకాల డిస్కోర్సెస్ ఉంటాయి. సో వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి 10th క్లాస్ వాళ్ళకు. అయితే మీరు 6th 7th పిల్లలకు ఇంకొక బిట్ కూడా వస్తుంది మనకు. ఇంకొక అంశం, ఇంకో డొమైన్ ఉంటుంది. అదే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అని. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే పంక్చువేషన్స్. పంక్చువేషన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయండి. లోయర్ క్లాస్ పిల్లలకు ఇంకొక డొమైన్ యాడ్ అయి ఉంటుంది. అదే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అని. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే పంక్చువేషన్స్ మరియు క్యాపిటలైజేషన్. అంటే ఎక్కడ క్యాపిటల్ లెటర్ రాయాలి, ఎక్కడ రాయకూడదు అనేటటువంటి అంశం. సో ఈ రకంగా మీకు ఒకవేళ లోయర్ క్లాసెస్కి అయితే 4 క్వశ్చన్స్, 4 బిట్స్, 6th 7th 8th. అదే మీరు 9th 10th వచ్చేస్తే మీకు 3 డొమైన్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. 1 2 3. మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ ఉందో చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. మ్యాప్ పాయింటింగ్ సోషల్ కాదు, ఉండదు. వొకాబులరీ, గ్రామర్ ఉంటుంది. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇదేమన్నా లిటరేచరా? కాదు. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో మనకు ACE ఉంటాయి. ACE ఆన్సర్. ఇది మన ఆన్సర్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఇస్ టు డెవలప్ లర్నర్స్ డాష్. లాంగ్వేజ్ ల్యాబ్స్. లాంగ్వేజ్ ల్యాబ్స్ పైన క్వశ్చన్ వచ్చిందండి ఇక్కడ. లాంగ్వేజ్ ల్యాబ్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ అని, దాన్ని కన్వెన్షనల్ అంటారు. ఇంకొకటి న్యూ లాంగ్వేజ్ ల్యాబ్స్ అని. ట్రెడిషనల్ లాంగ్వేజ్ ల్యాబ్లో రేడియో ఉండేది, టేప్ రికార్డర్ ఉండేది. ఇక్కడ న్యూ లాంగ్వేజ్ ల్యాబ్లో కంప్యూటర్స్, ఆడియో క్లిప్స్ ఇలాంటివి ఉన్నాయి. డన్. అవగాహన కోసం చెప్తున్నాను. లాంగ్వేజ్ ల్యాబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం LSRWలో ఈ 2 స్కిల్స్ని డెవలప్ చేయడం. లిస్నింగ్ని, స్పీకింగ్ని డెవలప్ చేయడం. ఎక్కడుందో చూసుకోండి. లిస్నింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. సార్ లాంగ్వేజ్ ల్యాబ్తో రైటింగ్ కానీ, రీడింగ్ కానీ రాదా సార్? ముఖ్య ఉద్దేశం LS అంటే లిస్నింగ్, స్పీకింగ్ని డెవలప్ చేయడం. ఒక విషయాన్ని తీసుకొని మీరు ఎన్ని రకాలైన వాడుకోవచ్చండి. అర్థమైందా? చేతిలో ఉన్న ఒక వస్తువుని మనం ఎన్నో రకాలు వాడతాం. వాటర్ బాటిల్ నీళ్ళు తాగడానికి ఉంది, కానీ అప్పుడప్పుడు పేపర్ వెయిట్ లాగా కూడా వాడతాం. అవునా? అంటే ఒక విషయాన్ని మనం ఏ రకంగా మొక్కలు పెట్టడానికి వాడతాం, రకరకాలు వాడతాం. కేవలం మనం మైండ్ సెట్ ఏంటంటే ప్రైమరీగా అది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మెథడాలజీలో బాగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రం కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ మన మనోభావాలకు మెథడాలజీకి సంబంధం ఉండదు. అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మెథడాలజీలో ఆన్సర్ ఉండాలంటే కుదరదండి. మెథడాలజీ ఏం ప్రిస్క్రైబ్ చేసినా అది మనం నేర్చుకొని ఉండాలి. ఆన్సర్ ఇక్కడ లిస్నింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద ఫోనీమ్స్ ఆర్ స్పీచ్ సౌండ్స్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ డాష్. ఫోనీమ్స్ అంటే ఆ స్మాల్ డిస్టింక్టివ్ యూనిట్. దాన్ని మనం డి జోన్స్ అనేటటువంటి వ్యక్తి చెప్పాడని మీకు ఆల్రెడీ యాప్లో నేర్పించాను. స్మాల్ డిస్టింక్టివ్ యూనిట్ని ఫోనీమ్ అంటారు. స్మాల్ డిస్టింక్టివ్ యూనిట్ ఆఫ్ సౌండ్ ని ఫోనీమ్ అంటారు. దీని గురించి చెప్పింది జోన్స్. ఓకే, ఇప్పుడు అందులో ఏముంటాయి, ఎన్ని రకాలు డివైడ్ చేస్తారంటే ఫోనీమ్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. మొత్తం ఫోనీమ్స్ ఎన్ని? 44 సౌండ్స్. అక్షరాలు ఎన్ని? 26. కానీ అవి చేసే సౌండ్స్ ఎన్ని అని నేర్పించాను మీకు? 44 అని నేర్పించాను యాప్లో ఆల్రెడీ. ఈ ఫోనీమ్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారండి. వావెల్స్గా మరియు కాన్సోనెంట్స్గా. దీని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి వావెల్స్. వావెల్స్ అని పలకాలి. సరే, మన అర్థం కావడం కోసం వావెల్స్ అంటున్నాం. ఇప్పుడు ఈ వావెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 20 అండి. కాన్సోనెంట్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో 24. మళ్ళీ ఈ వావెల్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటోది సింగిల్ వావెల్స్ అంటాం, దాన్నే మనం మోనోఫ్థాంగ్స్ అంటారు. రెండోది డిఫ్థాంగ్స్ అంటారు. మోనోఫ్థాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 12 అండి. డిఫ్థాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 8 అండి. మళ్ళీ అంటే ఈ మోనోఫ్థాంగ్స్ని మనం సింగిల్ వావెల్స్ అని కూడా అంటాం, ప్యూర్ వావెల్స్ కూడా అంటాం. సింగిల్ వావెల్స్ లేదా ప్యూర్ వావెల్స్ అంటాం. ఈ డిఫ్థాంగ్స్ని మనం గ్లైడ్స్ అని అంటాం.
లేదా ఇంప్యూర్ వవెల్స్ అంటాం. ఈ మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి చూసారా, ఇవి మళ్ళీ రెండు రకాలు. ఒకటోది లాంగ్ వావెల్ అని, రెండోది షార్ట్ వావెల్స్ అని. లాంగ్ వావెల్స్ ఏవవుతున్నాయో అవి 6, షార్ట్ వావెల్స్ కూడా 6. ఇవి మళ్ళీ రెండు రకాలు. డిఫ్థాంగ్స్ని మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఓకే, వీటిని క్లోజింగ్ అని, సెంట్రింగ్ అని రెండు రకాలుగా డివైడ్ చేశారు. క్లోజింగ్ ఏవైతే ఉన్నాయో 5 ఉంటాయి, సెంట్రింగ్ 3 ఉంటాయి. నేను సౌండ్స్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదండి, కానీ ఇది కూడా మీకు ఎంతో నాలెడ్జ్ ఇస్తుంది, ఎంతో కొంత మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కాన్సోనెంట్స్ని రెండే రకాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటోది వాయిస్డ్ అని, రెండోది వాయిస్లెస్ అని. తర్వాత జూమ్ చేసి చూసుకోండి అర్థమవుతుందుకు, లేదా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. వాయిస్డ్ ఏవైతే ఉన్నాయో 15 ఉంటాయండి. వాయిస్లెస్ లేదా అన్వాయిస్డ్ అంటారు వీటిని. ఇవైతే ఉన్నాయో ఇవి 9 అండి. మొత్తం 24 సౌండ్స్. అంటే కేవలం ఫోనీమ్ అనే పదం వచ్చినందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఏంటంటే మీకు కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో చూసుకోండి. మీరు దీన్ని నోట్బుక్లో రాసేసి తర్వాత ప్రిపేర్ కావచ్చు, చూసుకోవచ్చు, లేదా మీరు యాప్లో క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ నేర్చుకోవచ్చు. డన్. హవెవర్ ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందో చూసుకోండి, వాల్స్ అండ్ కాన్సోనెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్గనైజింగ్ గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ లాజికల్లీ అండ్ క్లియర్లీ విత్ ఎ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ రీడర్ ఇన్ మైండ్ ఈజ్ అ సబ్ స్కిల్ ఆఫ్. మనకు మెయిన్ స్కిల్స్ తెలుసు, LSRW అని. వీటిని మ్యాక్రో స్కిల్స్ అంటారు. ఈ మ్యాక్రో స్కిల్స్ అన్నిటికీ కొన్ని సబ్ స్కిల్స్ ఉన్నాయి, వాటిని మైక్రో స్కిల్స్ అంటారు. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా అది LSRWలో దేని కిందికి వస్తుందో చూడాలి. గ్రాఫిక్ ఆర్గనైజ్ చేయాలి మనమే. గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ ఏంటివి? రీడింగ్, రైటింగ్. మీకు ఆల్రెడీ నేర్పించాను. ఆర్గనైజ్ చేయడం అంటే రీడింగ్ అయితేనేమో ఆల్రెడీ ఆర్గనైజ్ చేసిందని చదువుతాం, మనమే ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే అది ఆటోమేటిక్ ఏమవుతుంది అన్నట్టు రైటింగ్ అవుద్ది. రైటింగ్ అనేటటువంటి స్కిల్ దగ్గర వచ్చినటువంటి ఒక సబ్ స్కిలే ఆర్గనైజింగ్ గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అంటారు. మనకు గ్రాఫిక్ ఆర్గనైజర్స్ ఉంటాయి. లైక్ గ్రాఫిక్ ఆర్గనైజర్స్లో ఏమేమి ఉంటాయి? టేబుల్స్, ఏదైనా పిక్చర్స్ వేస్తాం, లేదా పై చార్ట్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ టేబుల్లో ఉన్నదాన్ని మీరు పారాగ్రాఫ్లోకి మార్చుకోవచ్చు, పిక్చర్స్లో ఉన్నదాన్ని మీరు పారాగ్రాఫ్లో మార్చుకోవచ్చు, పై చార్ట్లో ఉన్నదాన్ని పారాగ్రాఫ్లో మార్చుకోవచ్చు, పారాగ్రాఫ్లో ఉన్నదాన్ని మీరు మళ్ళీ పై చార్ట్లోకి మార్చుకోవచ్చు. దీన్నే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటారు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడేవే పై చార్ట్స్, ఇలాంటి టేబుల్స్, లేదంటే పిక్చర్స్. వాటిని ఏమంటున్నాం? గ్రాఫిక్ ఆర్గనైజర్స్. ఈ గ్రాఫిక్ ఆర్గనైజర్స్ ఎక్కడ ఉంటాయి తెలుసా? రైటింగ్లో ఉంటాయి. మన ఆన్సర్ రైటింగ్ అవుతుంది. మొత్తం క్లాస్ అంతా నేను ఇప్పుడు రైటింగ్కి సంబంధించి చెప్పలేను, బట్ అట్లీస్ట్ మీరు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే ఎంత నాలెడ్జ్ అవసరమో చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద గ్రామర్ విచ్ ఈస్ మోస్ట్ కన్సర్న్డ్ విత్ టీచింగ్ రూల్స్. రూల్స్ని టీచ్ చేయమని చెప్పేటటువంటి గ్రామర్ ఏంటి? అసలు గ్రామర్ రకాలేంటి? 3. ఒకటో గ్రామర్ని ఫార్మల్, రెండోది ఇన్ఫార్మల్. ఈ ఫార్మల్ని మనం ఏమంటాం? ప్రిస్క్రిప్టివ్ అంటాం. ప్రిస్క్రిప్టివ్ గ్రామర్. రెండో రకాన్ని డిస్క్రిప్టివ్ గ్రామర్ అంటాం. మూడోది పెడగాజికల్ గ్రామర్. మీకు ఆల్రెడీ విషయాలు నేర్పించాను, గుర్తుందా? ఫార్మల్ గ్రామర్, ఫార్మేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ నో డీవియేషన్ ఫ్రమ్ రూల్స్ ఈజ్ యాక్సెప్టెడ్. రూల్స్ పైన ఆధారపడి ఉన్నదే ఫార్మల్. ఇన్ఫార్మల్ దేనిపైన ఆధారపడి ఉంటుందని చెప్పాను? యూసేజ్. రూల్స్ని బ్రేక్ చేయవచ్చు, నో ఇష్యూస్. డిస్క్రిప్టివ్ అవుతుంది. ప్రిస్క్రిప్టివ్ అనేటటువంటిది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాంటిది, మార్చలేమని చెప్పాము, అవునా? రూల్స్ పైన ఆధారపడి ఉంటేనేమో ఫార్మల్ లేదా ప్రిస్క్రిప్టివ్. రూల్స్ అక్కర్లే, యూసేజే ఇంపార్టెంట్. నువ్వు రూల్స్ గురించి పట్టించుకో, మాట్లాడడం ఇంపార్టెంట్, అది ఇన్ఫార్మల్. పెడగాజికల్ గ్రామర్ అంటే ఏంటి? ఇటు మీకు ఎక్కువగా ఎక్సర్సైజెస్ ఉంటాయి.
ఎక్కువగా ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎక్కువగా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దీన్ని మ్యాథమెటిక్స్ బుక్ లాగా ఉంటుందని చెప్తారు. విచ్ టైప్ ఆఫ్ గ్రామర్ ఈజ్ లైక్ మ్యాథమెటిక్స్ బుక్ అంటే మీ ఆన్సర్ ఏమి ఉండాలి? పెడగాజికల్ గ్రామర్ అని ఉండాలి. ఇట్ ఆక్యుపైస్ ద మిడిల్ గ్రౌండ్స్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఇది ఎక్కువగా రూల్స్ గురించి మాట్లాడదు, మొత్తం రూల్స్ని బ్రేక్ చేయమని కూడా చెప్పదు. మిడిల్ గ్రౌండ్స్లో వచ్చేటటువంటి గ్రామర్ని పెడగాజికల్ గ్రామర్ అంటారు. పెడగాగి అనకండి, పెడగాజీ, అది అర్థమైందా? ఇది పెడగాగికల్ కాదు, పెడగాజికల్. సో ఫార్మల్కి ఇన్ఫార్మల్కి లేదా ప్రిస్క్రిప్టివ్కి డిస్క్రిప్టివ్కి మధ్యలో ఉన్నటువంటి గ్రామర్ ఏంటి? పెడగాజికల్ గ్రామర్. హవెవర్ మన క్వశ్చన్లో రూల్స్ గురించి మాట్లాడే గ్రామర్ ఏమంటాం? ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అంటాం. డిస్క్రిప్టివ్ కాదు, ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అసలే కాదు. దాని గురించి మనం మాట్లాడాలంటే నేను CLT అనేటటువంటి టాపిక్లో ఎక్కడో మిమ్మల్ని లోతుకు తీసుకెళ్ళి నేను ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ గురించి చెప్పాల్సి వస్తుంది, నోమ్ చామ్స్కీకి సంబంధించి. ఓకేనా? హవెవర్ కమ్యూనికేటివ్ గ్రామర్ అసలే కాదు. ఆన్సర్ ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అవుతుంది. ఆన్సర్ ఎక్కడుంది? మనకు Bలో ఉంది. ఇది టైప్స్ ఆఫ్ గ్రామర్కి సంబంధించి. అయితే మనకు మొత్తం క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి టెట్లో? 30, కానీ ఇక్కడ 25 ఉన్నాయి. ఇంకో 5 క్వశ్చన్స్ ప్యాసేజ్కి సంబంధించి ఉన్నాయి. నేను ఈ ప్యాసేజ్ని సెపరేట్గా టేకప్ చేసేసి అక్కడ మీకు నేర్పిస్తాను, ఎందుకంటే మనం పూర్తిగా గ్రామరు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ని మనం ట్యాకిల్ చేస్తాం ఈ సెషన్లో. ఎలా కాంప్రహెన్షన్ని ట్యాకిల్ చేయాలో మనం తర్వాత సెషన్స్లో చూద్దాం. హవెవర్ రాబోతున్న సెషన్స్లో మనం టెట్కి సంబంధించినటువంటి మరిన్ని క్వశ్చన్స్ని చూస్తాం. మీరు ఏవైతే క్లాసెస్ని యాప్లో నేర్చుకున్నారో లేదా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నటువంటి క్లాసెస్ నేర్చుకున్నారో ఆ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీరు నేర్చుకున్న తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ పైన అవగాహన పెంచుకోవడానికి ఈజీ ఉంటుంది. మీకు తెలుసా ఆల్రెడీ యాప్లో మనకు జస్ట్ 250 మీకు 1 year వ్యాలిడిటీతో విత్ ఒక టెస్ట్ సిరీస్తో ఇంగ్లీష్ గ్రామరు మెథడాలజీకి సంబంధించిన అన్ని క్లాసెస్ అందులో ఉన్నాయి. ఎన్నిసార్లు అయినా వినొచ్చు, ఆ టెస్ట్ సిరీస్ని ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా వీలైనంత విని ఎక్కువ నాలెడ్జ్ని పొందాలి. మీరు వినేలోపు ఇంకొన్ని క్లాసెస్ యాడ్ అవుతూనే ఉంటాయండి. చాలామంది తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన లేదా టెట్కి సంబంధించిన కోర్సెస్లో టెక్స్ట్ బుక్కి సంబంధించిన వొకాబులరీ గ్రామర్ ఉందని అడుగుతున్నారండి. ఆల్రెడీ అందులో అప్లోడ్ చేయబడి ఉందండి. మీరు సీక్వెన్స్లో క్లాసెస్ని వింటూ వెళ్ళడమే. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో మీరు ఇక్కడ యూట్యూబ్లో వింటున్నటువంటి క్లాసెస్ని యూజ్ చేసేసుకోండి. తప్పకుండా ఇవి కూడా మీకు రాబోతున్న ఎగ్జామినేషన్ ఉపయోగపడతాయి. నేను వీలైనంతగా మీకు క్లాసెస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ ఇన్ ఫ్యూచర్. హవెవర్ ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ లేదా డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.